గుడ్ ఈవినింగ్ గైస్, వెల్కమ్ టు ఇంట్రాడే ట్రేడింగ్. సో ఈరోజు మనము ఎమోషన్స్ గురించి ఒక సెషన్ చేసుకున్నాం. సో ట్రేడింగ్లో ఎమోషన్స్ అనేది ఒక కీ పార్ట్. సో బిగినర్స్ చాలామంది ఈ ఎమోషన్స్లో ఫెయిల్యూర్ అయ్యి షేర్ మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. సో ఈ ఎమోషన్స్ని ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి, కొన్ని టిప్స్ టెక్నిక్స్ చెప్తాను గైస్ మీకు. సో జనరల్గా వితౌట్ ఎమోషన్స్తో ట్రేడింగ్ చేయమని చెప్తారు, బట్ అది పాసిబిలిటీ అయిద్దా లేదా అనేది బేస్డ్ ఆన్ మన సైకాలజీని బట్టి ఉంటుంది గైస్, పర్సనల్ సైకాలజీని బట్టి ఉంటుంది, రైట్? సో పూర్తిగా ఎమోషన్స్ లేకుండా అయితే ఒక మనిషి అనేది జీవించలేడు. సో ఖచ్చితంగా ఎమోషన్స్, ప్రతి మనిషికి ఎమోషన్స్ అనేది ఉంటుంది. కోపము, బాధ, హ్యాపీ, ఇవన్నీ ఎమోషన్స్ కింద వస్తాయి. ఓకే, టెన్షన్, ఇవన్నీ ఎమోషన్స్ కింద వస్తాయి. సో వీటిని మనం షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేటప్పుడు ఎలా కంట్రోల్ చేసుకోవాలనే పాయింట్స్ మీకు చెప్తాం. ఓకే, సో మ్యాక్సిమం 100 పీపుల్స్లో ఒక 10 పీపుల్స్ మాత్రమే ఈ ఎమోషన్స్ అనేది కంట్రోల్ చేసుకోగలుగుతారు. వాళ్ళకి ఎమోషన్స్ లేవని కాదు, ఆ 10 పీపుల్స్ కూడా ఎమోషన్స్ ఉంటాయి, బట్ వాళ్ళు కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఆ కంట్రోల్ చేసుకోగలిగిన ఆ 10 పీపుల్సే మార్కెట్లో సక్సెస్ రేట్ వస్తుంది. రిమైనింగ్ 90% పీపుల్ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకునే టెక్నిక్స్ తెలియక చాలా లాస్ అవుతుంటారు. ఓకే, సో మీరు చాలా యూట్యూబర్స్లో వీటిలో వినుంటారు, ట్రేడింగ్లో ఓన్లీ 90% ఫెయిల్ అవుతారు, 10% పాస్ అవుతారు, లేదంటే 80% ఫెయిల్ అవుతారు, 20% మంది మనీ సంపాదిస్తారు అనే ఒక కాన్సెప్ట్ చెప్తుంటారు. సో ఈ కాన్సెప్ట్లో ఆ 20 మెంబర్స్ కానీ ఆ 10 మెంబర్స్ కానీ ఎవరైతే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోగలుగుతారు, ఎమోషన్స్ లేని పర్సన్స్ ఎవరు ఉండరు గైస్, గుర్తుంచుకోండి. ప్రపంచం మొత్తం మీద ఎమోషన్స్ లేకుండా ఎవరు ఉండరు. బట్ ఎమోషన్స్ ఎవరైతే కంట్రోల్ చేసుకోగలిగినారో వాళ్ళే నిలబడగలుగుతారు. అది రియల్ లైఫ్ అయినా సరే, షేర్ మార్కెట్ అయినా సరే, ట్రేడింగ్ చేసేటప్పుడు, ఎస్పెషల్లీ ట్రేడింగ్ చేసేటప్పుడు, ఇంట్రాడే చేసేటప్పుడు ఖచ్చితంగా ఎమోషన్స్ అనేది మనము కంట్రోల్ చేసుకోవాలి. వాటికి టెక్నిక్స్ ఏమని చెప్తాం, రైట్? సో మనకి ఎమోషన్స్ కంట్రోల్ చేసే టెక్నిక్స్ చాలా ఉన్నాయి, బట్ కొన్ని కీ పాయింట్స్ మాత్రమే చెప్పదలుచుకున్నాను. నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను ఫాలో అయ్యే టిప్స్ మాత్రం మీకు చెప్తాను, రైట్? ఒక నిమిషం. ఓకే, సో ఎమోషన్స్ మనకి జనరల్గా ఫైవ్ టైప్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి గైస్. సో ఫస్ట్ వన్ ఈజ్ క్యాపిటల్ ఎమోషన్స్, సెకండ్ వన్ ఈజ్ లెర్నింగ్ ఎమోషన్స్, third one is trading emotions, fourth one is personal emotions, then last one is common sense. సో ఇది కూడా కామన్ సెన్స్ కూడా ఒక ఎమోషనల్, అది ఎలానే చెప్తాను, రైట్? ఫస్ట్ మనం క్యాపిటల్ ఎమోషన్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం, రైట్? ఫస్ట్ పాయింట్ అనేది క్యాపిటల్ ఎమోషన్స్ గురించి డిస్కస్. సో షేర్ మార్కెట్లో ఆల్మోస్ట్ మేజర్ పార్ట్ ఎమోషన్స్ అనేది ఈ క్యాపిటల్ ఎమోషన్స్లోనే ఉంటుంది. ఎందుకంటే చాలామంది మార్కెట్లో చేసుకుందాం అనేసి బయట నుంచి 1 lakh 2 lakhs సంథింగ్ ఒక 10 lakhs అప్పు చేసి మరి తీసుకొచ్చి మార్కెట్లో పెడుతుంటారు. సో ఎవరైతే అక్కడ అట్లా అప్పు చేసి మనకి మార్కెట్లో ఎంట్రీ అవుతున్నారో ఆ ఎంట్రీలోనే మీకు ఎమోషన్స్ ఉన్నాయి గైస్. మార్కెట్ ఎంట్రీలోనే ఎమోషన్స్ ఉన్నాయి. సో సింపుల్, మీరు ఎప్పుడైతే అప్పు తీసుకొచ్చారో దానికి ఇంట్రెస్ట్ కట్టాలి ప్రతి నెల. మీకు ప్రాఫిట్ వచ్చినా రాకపోతే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ కట్టాలి, అదొక ఎమోషన్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ లాస్ అయితే క్యాపిటల్ నుంచి 1 lakh నుంచి ఒక ఫర్ ఎగ్జాంపుల్ 1 monthలో 90,000 అవుతుంది, అంటే ఒక 10,000 లాస్ అయితే ఈ 10,000 ప్లస్ ఈ ఇంట్రెస్ట్ రేట్. సో ఇలా మీరు మార్కెట్లో ఎక్కువ లాస్ అవుతూ ఎమోషన్స్ ఫీల్ కావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో నేను ఇక్కడ మీకు చెప్పదలుచుకునేది ఏంటంటే, మీ పర్సనల్ అమౌంట్, అది 10,000 కానీ 20,000 కానీ 30,000 కానీ, వీలుంటే మీ పర్సనల్ అమౌంట్ మ్యాక్సిమం యూజ్ చేయడానికి ట్రై చేయండి.
అప్పు చేసి మాత్రం ట్రేడింగ్ చేయొద్దు. అప్పు చేస్తే మాత్రం మీరు ఎమోషన్స్లో ఫస్ట్ ఎంట్రీ, మార్కెట్ ఎంట్రీలోనే ఎమోషన్స్తో ఎంట్రీ అవుతున్నారు. సో మనకి ఇక్కడ రూల్ ఏంటి? ఎమోషన్స్ లేకుండా ట్రేడింగ్ చేయాలి. బట్ మీరు అప్పు తీసుకొని ఎంట్రీ అవుతున్నారు అంటే ఎమోషన్స్తోనే ఎంట్రీ అవుతున్నారు. అక్కడే మీరు ఫస్ట్ స్టెప్ రాంగ్ స్టెప్ వేస్తారు. సో మీ దగ్గర అవైలబిలిటీ క్యాష్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ట్రేడింగ్ చేయగలిగితే అప్పుడు మీకు ఈ ఇంట్రెస్ట్ కట్టే బాధ, లేదంటే ఒకవేళ లాస్ అయితే వేరే వాళ్ళకి ఆన్సర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఇట్లాంటివి ఏమి ఉండవు. కాబట్టి ఎమోషన్స్ కొద్దిగా తక్కువ ఉంటుంది. ఇక్కడ 1 lakh అప్పు తీసుకుంటే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ పే చేయాలి. ఒక అమౌంట్ లాస్ అయితే అతనికి రెస్పాన్సిబుల్ ఆన్సర్ చేయాల్సి వస్తుంది, మీరు మళ్ళీ పే చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి మీ పర్సనల్ అమౌంట్ అయితే సింపుల్గా మీరు ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ లాస్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh పెడితే ఒక 10,000 లాస్ అయితే ఆ 10,000 వరకే లాస్తో సరిపోతుంది. బట్ ఇక్కడ ఈ 10,000 ప్లస్ ఇంట్రెస్ట్ రెండు లాస్ అవుతాం. ఈ లాస్ కావడంలో ఒక 1 month లాస్ అయ్యారు ఫర్ ఎగ్జాంపుల్, సెకండ్ మంత్ ఇంకా మీకు ఎక్కువ ఎమోషన్స్ అయిపోతాయి, ఎక్కువ ఓవర్ ట్రేడింగ్ చేస్తుంటారు. సో దీనివల్ల మీరు మొత్తం టోటల్ క్యాపిటల్ లాస్ అవుతారు, ప్లస్ మీకు ఇంట్రెస్ట్ ప్లస్ ఇది క్యాపిటల్ రెండు లాస్ అవుతారు. బట్ పర్సనల్ అమౌంట్తో మీరు లాస్ అయితే ఓన్లీ సింగిల్ అమౌంట్, మీ పర్సనల్ అమౌంట్ మాత్రమే లాస్ అవుతారు. ఇంట్రెస్ట్ అమౌంట్ ఇట్లాంటి ఏమి లాస్ కాదు. ఇక్కడ నో టెన్షన్, ఇక్కడ హై టెన్షన్, సింపుల్. ఓకే. సో మ్యాక్సిమం మీరు ట్రేడింగ్ చేయాలంటే మీ పర్సనల్ అమౌంట్తో వస్తే మార్కెట్లో ఎంట్రీ అయితే మీరు హ్యాపీగా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఎమోషన్స్ తగ్గినట్టు, రైట్. బట్ కొంతమంది అడుగుతారు, సార్ నా దగ్గర అమౌంట్ ఒక 1 lakh నేను ట్రేడింగ్ చేయాలనుకుంటున్నాను, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను. 1 lakh నా దగ్గర లేదు, నేను ట్రేడింగ్ చేయాలని నాకు నాలెడ్జ్ ఉంది, బాగా నాలెడ్జ్ ఉంది, బట్ ట్రేడింగ్ చేయాలనుకుంటున్నాను, నా దగ్గర క్యాపిటల్ లేదు. ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, అలా ఉన్నప్పుడు ఎలా ట్రేడింగ్ చేయాలని నేను చెప్తాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 lakh మీరు అప్పు తీసుకొద్దాం అనుకుంటున్నాను బయట నుంచి. ఎగ్జాంపుల్ చూడండి గైస్, ఒక 1 lakh మీరు అప్పు తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. దీని మీద ఫస్ట్ ఇది బయట నుంచి తీసుకొస్తున్నారు కాబట్టి గుర్తుంచుకోండి, ఇది బయట నుంచి తీసుకొస్తున్నారు కాబట్టి మీరు దీనికి క్యాపిటల్ రిస్క్ అనేది పెట్టుకోవాల్సిందే. 20% కానీ, లేదంటే 15% కానీ, 10% కానీ, సంథింగ్ పర్సంటేజ్ అనేది మీరు క్యాపిటల్ మీద ఆ 10% లేదా 20% రిస్క్ పెట్టుకోవాల్సింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh 20% అంటే 20,000 రిస్క్ అన్నట్టు గుర్తుంచుకోండి. ఒకవేళ నాకు 20,000 నేను లాస్ అయితే మిగతా రిమైనింగ్ క్యాపిటల్ 80,000 తీసేసి ఆ పర్సన్కి ఇచ్చేస్తాను. రిమైనింగ్ ఏమైనా ఇంట్రెస్ట్ పే చేయాల్సి పే చేసేస్తాను. ఓకే, రైట్. ఇది ఒక పద్ధతి. ఎప్పుడైతే 20,000 లాస్ కాకుండా మీరు వెంటనే ఇమీడియట్గా ఆ క్యాపిటల్ తీసేసి రిమైనింగ్ క్యాపిటల్ తీసి ఇచ్చేయండి. ఇది ఒక పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటంటే, ఇంకో టిప్ ఏంటంటే, మీరు ఈ 1 lakh మీద ఎంత లాస్ బేర్ చేయగలుగుతారు అనేది మీరు క్యాల్కులేషన్ చేసుకోండి. 20,000, 30,000, 10,000 అలా మీరు క్యాల్కులేషన్ చేసుకున్నాక ఈ 1 lakh మీ పర్సనల్ అమౌంట్ యాడ్ చేసుకోండి. మీరు ఇక్కడ పూర్తి క్యాపిటల్ పెట్టట్లేదు, బయట నుంచి 1 lakh తీసుకొస్తున్నారు, ఒక 20,000 మీ పర్సనల్ అమౌంట్ యాడ్ చేస్తున్నాం, రైట్. ఇలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఇది మీ రిస్క్. ఎప్పుడైతే మీరు రిస్క్ లాస్ అయ్యారో వెంటనే ట్రేడింగ్ ఆపేసి ఆ 1 lakh ఎక్కడి నుంచి అయితే అప్పు తీసుకొచ్చి ఆ 1 lakh ఇచ్చేసి, మీరు ఒక లాస్ అయినా ఓన్లీ 20,000 ప్లస్ ఒక 2 months 3 months ఇంట్రెస్ట్ పే మైనస్ అవుతుంది, ఇంతవరకే లాస్ అవుతుంది. సో ఫస్ట్ పద్ధతిలో సెకండ్ పద్ధతిలో తేడా ఏంటంటే, ఫస్ట్ పద్ధతిలో మనం ఆల్రెడీ 20,000 యాడ్ చేసేసాం, సెకండ్ దాంట్లో 20,000 అంటే రిస్క్ యాడ్ చేసేస్తాం. ఒకవేళ నాకు ఇక్కడ 20,000 పోయినా సరే నేను ఈ పర్సన్కి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు, బయట నుంచి తీసుకొచ్చిన అమౌంట్కి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ 20,000 నా లాస్ నేను బేర్ చేసి బయటకు వచ్చేస్తాను, ఓన్లీ ఇంట్రెస్ట్ అమౌంట్ కట్టాల్సి. అదే ఫస్ట్ మెథడ్లో 1 lakh తీసుకొచ్చాను, రైట్. ఈ 1 lakh తోటి నేను క్యాపిటల్తో స్టార్ట్ చేశాను. ఈ 20,000 నేను లాస్ అయిన అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 20,000 నేను లాస్ అయిన అనుకోండి. సో మార్కెట్ సంథింగ్
ట్రేడింగ్ ఆపేసి ఈ 80,000 ఇచ్చాను, ఈ 80,000తో పాటు ఈ 20,000 కూడా నేను ఆ పర్సన్కి ఇచ్చేయాలి. అప్పుడు ఈ 20,000 కోసం నేను బయట ట్రై చేయాలి. అంటే నా పర్సనల్ అమౌంట్ ఆ టైంకి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే హ్యాపీ, నో ప్రాబ్లం. ఒకవేళ లేకపోతే మళ్ళీ బయట ఎక్కడ అప్పు చేయాలి, మళ్ళీ దానికి ఈ అప్పుగా అప్పు డబుల్ అప్ అవుతుంది, డబుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. సో ఇలాంటి ఖచ్చితంగా రిస్క్ ఎక్కువ ఉంటుంది, టెన్షన్ ఎక్కువ ఉంటుంది ఫైనాన్షియల్గా. ఒకవేళ మీకు శాలరీ వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జాబ్ చేస్తున్నాను, ఒక 30,000 వస్తుంది అనుకున్నాం. ఎప్పుడైతే ఈ 20,000 లాస్ అయిందో 30లోంచి ఒక 10,000 తీసి ఇచ్చేస్తారు, ఇంకో 10,000 నెక్స్ట్ మంత్ ఇస్తారని చెప్తారు. బట్ మీరు రియల్ లైఫ్లో రెగ్యులర్ మీ ఖర్చులు కానీ ఇట్లాంటివి ఏంటంటే ఆ మంత్ అంతా మీరు బ్లాక్ చేసుకోవాల్సి వస్తుంది, అంటే అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే శాలరీలోంచి 10,000 తగ్గింది కదా, అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఏదైనా సడన్గా అవసరం వస్తే ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ వేరే చోట అప్పు చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ చికాకు ఉంటాయి. అందుకోసం మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటే మాత్రం సెకండ్ మెథడ్ ఫాలో అవ్వండి. 1 lakh అప్పు తీసుకోండి. మీరు 1 lakh మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నారు, మంచి నాలెడ్జ్ ఉంది, హ్యాపీగా 1 lakh తీసుకోండి. దానికి తగ్గట్టు మీరు రిస్క్ ముందే యాడ్ చేసుకోండి. 1,20,000తో మీరు మార్కెట్ ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. 20,000 మీ రిస్క్ మీ పర్సనల్ అమౌంట్ నుంచి రిస్క్ తీసుకుంటున్నారు, ఒరిజినల్ క్యాపిటల్ నుంచి రిస్క్ తీసుకోవాలి, గుర్తుంచుకోండి. సో ఇక్కడ మీకు టెన్షన్స్ కొద్దిగా తగ్గుతాయి. ఆల్రెడీ 20,000 మీరు రిస్క్ యాడ్ చేస్తారు. సో ఒకవేళ మీరు 10,000 పోయినా సరే మీరు ఈ పర్సన్కి, అప్పు తీసుకున్న పర్సన్కి ఏమి రెస్పాన్సిబిలిటీ కాదు, మీరు ఏం ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. బికాజ్ ఆఫ్ ఇది మీ 10K మీ పర్సనల్ అమౌంట్ కాబట్టి ఎవరికి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎమోషన్స్ కూడా ఉంటాయి. సో ఇలా మీరు ఇంట్రెస్ట్ అమౌంట్ తీసుకుంటే మాత్రం ఇలా ప్లాన్ చేసుకోండి, సెకండ్ మెథడ్లో ప్లాన్ చేసుకోండి. మీకు ఫైనాన్షియల్గా ఇబ్బంది రాదు, టెన్షన్స్ ఉండవు, హ్యాపీగా. ఒకవేళ మీరు ఒకవేళ లాస్ అయినా సరే హ్యాపీగా మీరు ఎవరికి ఆన్సర్ చేయాల్సిన అవసరం. సో ఇప్పటివరకు నేను చెప్పింది అంతా లాస్ గురించి మాట్లాడు. బట్ ప్రాఫిట్ వస్తే ఎలా అనేది క్వశ్చన్ కాదు, ప్రాఫిట్ వస్తే ఎలా మనం మెయింటైన్ చేయాలనేది ఇంపార్టెంట్, రైట్? సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీరు పెట్టిన రిస్క్ అమౌంట్, మీరు అనుకున్న రిస్క్ అమౌంట్ మీకు వచ్చేసారు అప్పటి నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ 1,20,000 మీరు ఇన్వెస్ట్ చేశారు, రైట్? నెక్స్ట్ మంత్ నాకు 1,25,000 వచ్చింది. ఓకే, 1,25,000 వచ్చింది. చాలామంది ఏమనుకుంటారు అంటే ఈ 5,000 ప్రాఫిట్ అనుకుంటారు, బట్ అది ప్రాఫిట్ కాదు కదా. మీరు పెట్టారు ఆల్రెడీ 20,000 పెట్టారు, ఒరిజినల్ క్యాపిటల్ ఇంకా అక్కడే ఉంది, 20,000 ఉంది, మీకు ఓన్లీ వచ్చింది 5,000. రిమైనింగ్ 15,000 మీరు ఇంకా రిస్క్లో ఉన్నట్టు గుర్తుంచుకోండి. ఎప్పుడైతే ఈ అమౌంట్ తగ్గించుకుంటూ వచ్చారో, ఇప్పుడు ఈ మంత్ 5,000 వచ్చింది, నెక్స్ట్ మంత్ 5,000 అంటే అప్పుడు మీ రిస్క్ 10,000, నెక్స్ట్ మంత్ ఒక 5,000, అప్పుడు మీ రిస్క్ 5,000. ఎప్పుడైతే 25,000కి 25,000 వచ్చిందో, రైట్, 25,000 వచ్చిందో, ఆ 25,000 మీరు బయటికి తీసుకోండి, క్యాపిటల్ విత్డ్రా చేసుకోండి. 25కి 25 వచ్చిన 25,000కి 25,000 వచ్చాక అప్పుడు ఆ అమౌంట్ బ్యాక్ తీసుకొని, ఇప్పుడు ఈ వచ్చిన ప్రాఫిట్ మీద, ఈ ప్రాఫిట్ మీద గేమ్ ఆడండి. ఒకవేళ లాస్ అయినా సరే ఈ 25,000 లాస్ అవుతుంది, హ్యాపీగా మీరు ఆల్రెడీ 25,000 మీరు పెట్టిన అమౌంట్ బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ లాస్ అయితే ఈ 1 lakh తీసి బయట ఇచ్చేస్తారు. ఒకవేళ మీకు ఈ 25,000 లాస్ అయింది, 1 lakh ఉంది, అయినా ఇంకా మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటాను, సో ఒరిజినల్ అమౌంట్ నుంచి చేయొద్దు. మీరు బారోయింగ్ తీసుకొచ్చిన, అంటే అప్పు తీసుకొచ్చిన 1 lakh నుంచి మీరు ట్రేడింగ్ చేయొద్దు. మీరు ఆల్రెడీ 25,000 బయట తీసారా, ఆ 25,000 మళ్ళీ యాడ్ చేయండి, మళ్ళీ ప్లే చేయండి. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఈ 25,000తోనే మీరు గేమ్ ఆడాలి. సింపుల్ లాజిక్. ఈ 1 lakh అసలు క్యాపిటల్ మీరు గేమ్ ఆడద్దు. ఈ 1 lakh గేమ్ ఆడితే మీ లైఫ్తో గేమ్ ఆడుతుంది మార్కెట్. సో అలా మీరు క్యాపిటల్ ఎలా అనేది ప్లాన్ చేసుకోండి.
సో ఈ గేమ్ అంతా మనకి ఎందుకంటే ఎస్పెషల్లీ బయట నుంచి అప్పు తీసుకున్నప్పుడే ఇలాంటి గేమ్ ఆడాలి, సేఫ్ గేమ్ ఆడాలి. రిస్క్ అమౌంట్ మనం యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఎమోషన్స్ తగ్గిపోతాయి, సింపుల్. లేదు అంటే మీ పర్సనల్ అమౌంట్ 1 lakh ఉందంటే 1 lakh మీ పర్సనల్ అమౌంట్ పెట్టండి, సంథింగ్ 20,000 రిస్క్ అనుకోండి. ఇక్కడ మీకు రిస్క్ అన్నాక రిస్క్ వచ్చినా సరే, లాస్ వచ్చినా సరే, 30,000 లాస్ వచ్చినా సరే మీకు ఇక్కడ ఎమోషన్స్ తక్కువ ఉంటాయి కొంచెం. బట్ అదే ఇక్కడ బయట నుంచి తెచ్చిన అమౌంట్కి మీరు 30,000 లాస్ అయితే ఎమోషన్స్ ఎలా ఉంటాయి మీ ప్లాన్, మీరు ఎస్టిమేషన్ వేసుకోండి, రైట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఈజ్ లెర్నింగ్ ఎమోషన్స్. లెర్నింగ్లో ఏం ఎమోషన్స్ ఉంటాయని చాలా మంది అనుకుంటారు, రైట్. లెర్నింగ్లోనే ఎమోషన్స్ ఉంటాయి. ఎలా అంటే మీరు ఒక ట్రైనర్ దగ్గర నేర్చుకుంటుంటారు. ఏ ట్రైనర్ అయినా సరే నాకు తెలిసి 90% ట్రైనర్స్, ఎనీ ట్రైనర్ ప్రాఫిట్స్ వాటి గురించి ఎక్కువ డిస్కస్ చేస్తుంటారు, వాటి చార్ట్స్ గురించి ఎక్కువ చూపిస్తుంటారు. లాస్ గురించి ఎవ్వరు డిస్కస్ చేయరు. లాస్ ఎక్కడ వస్తుందో చూపించారు. ఒకవేళ కాల్స్ ఫెయిల్ అయినా సరే, ఒకవేళ అతను ఇచ్చిన కాల్ ఫెయిల్ అయినా సరే దానికి ఏదో రీజన్ చెప్తాడు. మార్కెట్ బాగోలేదనో, సడన్గా పడిపోయిందనో, లేదంటే మనం ఇక్కడ తీసుకోవాల్సింది కాదు ఇక్కడ తీసుకోవాల్సిందనో ఏదో ఒక రీజన్ చెప్తాడు. బట్ ఒరిజినల్గా ఆ ట్రైనర్, ఏ ట్రైనర్ అయినా సరే నాకు తెలిసి 90% ట్రైనర్స్ యాక్సెప్ట్ చేయలేరు, వాళ్ళ మిస్టేక్స్ని యాక్సెప్ట్ చేయలేరు. అది మామూలుగా మనుషులకి ఉండే సహజమైన లక్షణం. మిస్టేక్స్ని మనం యాక్సెప్ట్ చేయము. బట్ మార్కెట్లో, షేర్ మార్కెట్లో మిస్టేక్స్ని యాక్సెప్ట్ చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. అది ఏ ట్రైనర్ అయినా సరే, ఏ ట్రేడర్ అయినా సరే. సో ఎప్పుడైతే ట్రైనరు అలా మీకు ప్రతిసారి ప్రాఫిట్సే చూపిస్తున్నారు అన్నప్పుడు మీకు హ్యాపీగా ఏమనిపిస్తుంది, ఇంకా అసలు ఏముంది మార్కెట్ చాలా సింపుల్, మా గురువు గారు మంచి హ్యాపీగా ట్రైనింగ్ ఇచ్చారు, అసలు మొత్తం అన్ని ప్రాఫిట్స్ చూపిస్తున్నారు, ఒక్క లాస్ కూడా లేదు అని చెప్పేసి మీరు ప్రాక్టీస్ చేయకుండా, సెల్ఫ్గా ప్రాక్టీస్ చేయకుండా, ఏమి లేకుండా డైరెక్ట్గా ఒక క్యాపిటల్ తీసుకొచ్చేసి ట్రేడింగ్ చేసుకుంటారు. లెర్నింగ్ స్టేజ్లో కూడా మీరు ఎమోషన్స్ అనేది ఫీల్ కావద్దు. ఇక్కడ ఎప్పుడైతే చాలా మంది ఫీల్ అవుతారో చాలా మంది ఫెయిల్ అవుతున్నారు, లెర్నింగ్ స్టేజ్లోనే ఫెయిల్ అవుతున్నారు. ఎందుకంటే బయట చెప్పే ట్రైనర్స్ కూడా అలా చెప్తున్నారు, మిస్టేక్ చెప్పట్లేదు, ఎంతకాడికి ప్రాఫిట్స్ అని చెప్తున్నారు. కొన్ని స్నాప్షాట్లు చూస్తాను, 1 lakh ప్రాఫిట్ వచ్చింది, 2 lakhs ప్రాఫిట్స్ వచ్చింది, దాంట్లో 10 lakhs ప్రాఫిట్ వచ్చిందని పోస్ట్ చేస్తారు యూట్యూబర్స్, రైట్. సరే, కామన్ సెన్స్లో మీరు ఒక్కసారి ఆలోచిస్తే 10 lakhs క్యాపిటల్ ప్రాఫిట్ వచ్చిందా, ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, అంత పొటెన్షియల్ ఉందా మార్కెట్కి? 10 lakhs ప్రాఫిట్ వచ్చే పొటెన్షియల్ ఉందా? సింగిల్ డేలో పెడతారు, రైట్. ఒకవేళ 10 lakhs ప్రాఫిట్ వస్తే ఎలా వచ్చింది ఏంటి? ఈ క్వశ్చన్స్ అనేది మీరు వేసుకోవాలి, సెల్ఫ్గా వేసుకోవాలి, లెర్నింగ్ స్టేజ్లో ఖచ్చితంగా వేసుకోవాలి. గుడ్డిగా 1 lakh 10 lakhs వచ్చిందని చెప్పేసి అతను ఏదో యూజ్ చేసిన స్ట్రాటజీ మీరు యూజ్ చేయడానికి ప్రయత్నించకండి. సో వీటిలో రీజన్స్ ఏంటంటే, అతను 10 lakhs ప్రాఫిట్ వచ్చింది అంటే మేబీ వచ్చి ఉండొచ్చు, లేదంటే తప్పు చెప్తుండొచ్చు, రాంగ్ గైడెన్స్ ఇవి ఉండొచ్చు. ఓకే, రాంగ్ గైడెన్స్ ఇస్తే మాత్రం మనం బుక్ అయిపోతాం అతని ఫాలో. ఒకవేళ వచ్చున్నా సరే అతని ఫాలో అయితే మనం సక్సెస్ అవుతామని గ్యారెంటీ లేదు. ఎందుకు లేదు అంటే, ఇప్పుడు అతనికి 10 lakhs ప్రాఫిట్ వచ్చిందంటే దాని బిహైండ్ కనీసం 5 lakhs రిస్క్ పెట్టుకుని ఉంటాడు. గుర్తుంచుకోండి, 1:2 ప్రకారం 5 lakhs రిస్క్ పెట్టుకుని ఉంటాడు. ఈ రిస్క్ మీరు పెట్టుకోగలుగుతారా, మీకు ఆ క్యాపిటల్ కెపాసిటీ ఉందా అనేది మీరు చెక్ చేసుకోవాలి. అది ఇంపార్టెంట్. లెర్నింగ్ చేసేటప్పుడు క్వశ్చన్ వేసుకోవాలి, సెల్ఫ్ క్వశ్చన్స్ వేసుకోవాలి. గుర్తుంచుకోండి, వాడు ఏదో యూట్యూబర్ ఏదో 10 lakhs పెట్టాడు ప్రాఫిట్ వచ్చిందంటే ఎమ్మటే ఇక లెర్నింగ్ స్టేజ్లో ఇక అసలు మార్కెట్ అంటే మనం ఎట్లా పడితే అట్లా ఆడుకోవచ్చు అని చెప్పేసి ఎమోషన్స్ హ్యాపీగా ఫీల్ అయిపోయి
తీసుకొచ్చి అమౌంట్ లక్ష తీసుకొచ్చి క్యాపిటల్ తీసుకొచ్చి మార్కెట్లో పెడితే ఆ ఎమోషన్స్లోనే డబ్బులు ఎక్కువ అవుతుంది. ప్రాక్టీస్ చేయాలి. లెర్నింగ్ చేశాక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైనరు ఒక 1 మంత్ కోర్స్ నేర్పిస్తాడు. 1 మంత్ కోర్స్ నేర్పించాక నేర్చుకునేటప్పుడు అన్నీ చాలా ఈజీగా అనిపిస్తుంది. ఎందుకంటే నేర్పించే ట్రైనర్ అందరూ మ్యాక్సిమం నాకు తెలిసి 80% ప్రీవియస్ చార్ట్స్ మీదే నేర్పిస్తుంటారు. నేర్పిస్తుంటారు. బట్ లైవ్లో వచ్చరికి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఎక్కడ కావాలి, ఎలా చార్ట్స్ అబ్జర్వ్ చేయాలి, అన్నీ చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది. ఎవరైతే ఈ ట్రైనర్ దగ్గర 1 మంత్ నేర్చుకుని నాకు అంతా వచ్చేసిందని కాలర్ ఎగరేసుకుని ఎప్పుడైతే ఎమోషన్స్ ఫీల్ అయిపోయి క్యాపిటల్ తీసుకొచ్చి పెట్టారో మార్కెట్లో కొలాప్స్. దట్స్ ఇట్. సో ఆలోచించుకోండి, ప్రతి దానికి క్వశ్చన్ వేసుకోండి, లాజికల్గా క్వశ్చన్ వేసుకోవాలి. ఓకే రైట్. మార్కెట్కి 10 lakhs ఇచ్చే పొటెన్షియల్ ఉంది అంటే ఎస్ ఉంది. మీరు క్యాపిటల్ రిస్క్, కరెక్ట్ స్ట్రాటజీ, కరెక్ట్ ట్రేడ్ తీసుకుంటే మీరు రిస్క్ తీసుకోగలిగితే 10 lakhs కాదు ఇంకెంత రావచ్చు. బట్ గుర్తుంచుకోండి గైస్, ఎంత రివార్డ్ ఉంటుందో అంత రిస్క్ కూడా ఉంటుంది గైస్ మార్కెట్లో, గుర్తుంచుకోండి. అతను ఎవరో చేశారని చెప్పి ఈ ప్రాఫిట్ కోసం మీరు ప్రయత్నం చేయండి. రైట్. సో ఈ 10 lakhs అనేది అతనికి ఒక్కరోజే వచ్చిందా, నెలంతా కన్సిస్టెన్స్గా వచ్చిందా ప్రాఫిట్, అది చెక్ చేసుకోండి. ఒక్కరోజు పెట్టినంత మాత్రాన అది కరెక్ట్ ట్రేడ్స్ కావు. ఒక్కరోజు 10 lakhs కొట్టి ప్రాఫిట్ వచ్చి మిగతా రోజులన్నీ రోజుకు ఒక 5 lakhs, 3 lakhs, 2 lakhs పోతుంటే మంత్ ఎండింగ్ వచ్చేసరికి 20 daysలో ఒక్కరోజు 10 lakhs వచ్చింది, రిమైనింగ్ 19 days హ్యూజ్ అమౌంట్ పోతుంది. అది పర్ఫెక్ట్ ట్రేడ్స్ కావాలి. సో లెర్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎమోషన్స్ ఫీల్ కావద్దు. ఫస్ట్ నేర్చుకోండి, నేర్చుకున్న ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేశాక సెల్ఫ్గా మీరు స్మాల్ అమౌంట్తో క్యాపిటల్తో ట్రేడింగ్ చేసుకుంటూ మీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చాక క్యాపిటల్ సైజ్ అనేది పెంచుకోండి. అంతేగాని ఎమోషన్స్ ఫీల్ అయిపోయి ఇక నాకు ఇంకా మార్కెట్లో సంపాదించాలని చెప్పేసి మాత్రం రాకండి. రైట్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ట్రేడ్ ఎమోషన్స్. ట్రేడ్ ఎమోషన్స్ ఉంటాయా? ఎస్ ఉంటాయి. చాలామంది ఏంటంటే మంచిగా అనాలిసిస్ చేసుకుంటారు, ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ అంతా ప్లాన్ చేసుకుంటారు, 1:2 అని రెడీ చేసుకుంటారు, ట్రేడ్ ఎంట్రీ అవుతారు. ఎంట్రీ అయినాక ఏం చేస్తారు, రూపాయి నుంచి రూపాయిన్నర పోయినాక ఎమోషన్స్ ఫీల్ అయిపోతారు. మామూలు ఇక్కడి నుంచి పడిపోయిద్దేమో, ఫస్ట్ వీళ్ళే గెస్ చేస్తారు, ఇక్కడి నుంచి పెరగదేమో, దాని నుంచి ఇక్కడి నుంచి తగ్గిద్దేమో, ఏమో 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 2 rupees రావాల్సింది మీరు రూపాయిన్నరకే బయటకు వచ్చేస్తారు. 1.50 NPకి బయటకు వచ్చేస్తారు. అంటే ఇక్కడ మీరు ఆల్మోస్ట్ ఒక 50 NP లాస్ అయినట్టు, ఎమోషన్స్తో లాస్ అయినట్టు. సో మీరు ఫస్ట్ డిసైడ్ చేసుకున్నారు, ఎంట్రీ డిసైడ్ చేసుకున్నారు, స్టాప్ లాస్ డిసైడ్ చేసుకున్నారు, టార్గెట్ డిసైడ్ చేసుకున్నాక మీరు అంతా పర్ఫెక్ట్ ఓకే అన్నాక, ఎంట్రీ అయినాక మీరు మధ్యలో ఎందుకు బయటకు వచ్చేస్తున్నారు? రావద్దు. ట్రేడ్ ఎమోషన్స్ అనేది అంతే. ఒకవేళ మీకు నిజంగా అలా ట్రేడ్ పెట్టాక ఎమోషన్స్ ఉన్నాయంటే మీరు ఆర్డర్ పెట్టినాక సిస్టమ్ క్లోజ్ చేసుకొని మీ పని మీరు చేసుకోండి. ఆర్డర్ పెట్టినాక సిస్టమ్ క్లోజ్ చేసేయండి, మీ పని మీరు చేసుకొని దాని పని అది చేసుకుంటుంది. ఆఫ్టర్ 3:30కి మీరు చెక్ చేసుకోండి. రెండు జరుగుతాయి. ఆఫ్టర్ 3:30 వరకు 2 జరుగుతాయి. ఒకటి ప్రాఫిట్, లేదంటే ఒకటి స్టాప్ లాస్. లేదు మూడోది ఇంకోటి ఏం జరుగుతుంది అంటే మీరు పెట్టిన ప్రైస్ దగ్గర ₹1, ₹2 అక్కడక్కడ ఆడి క్లోజ్ అవుతుంది. మీరు ₹1000 లాస్ అనుకున్నారు, రైట్, 2000 ప్రాఫిట్ అనుకున్నారు, ఒక ట్రేడ్ అనుకుందాం, పెట్టేసి ట్రేడ్ పెట్టేసి క్లోజ్ చేశారు సిస్టమ్. ఇప్పుడు 3 కేసెస్ చెప్తారు. పోతే ₹1000 పోతుంది, వస్తే 2000 వస్తాయి, రైట్. లేదు అంటే మీరు కొన్న కానించి ఒక 500 తక్కువ కానీ, లేదంటే 500 పెరగటం కానీ,
తగ్గుతాయి కానీ పూర్తి లాస్ అయితే రావు. మార్కెట్ అక్కడక్కడ ఆడింది అంటే మీరు పెట్టిన 1000 రూపీస్ లాస్ రాదు. సో చాలామంది ఇలా ఏం చేస్తారంటే ట్రేడ్ పెట్టాక దాని ముందు కూర్చొని టెన్షన్ ఫీల్ అయిపోయి, ఎమోషన్స్ ఫీల్ అయిపోయి, పెరుగుతుంటే వామ్మో పెరుగుతుంది, తగ్గుతుంటే వామ్మో తగ్గుతుంది, పెరుగుతుంటే మరి టార్గెట్ రీచ్ అవుతున్నప్పుడు 2 పాయింట్స్ టార్గెట్ పెట్టుకున్నారు, 1 పాయింట్ రాగానే అమ్మ అక్కడి నుంచి ఎక్కువ పడిపోయిద్దేమో, బుక్ చేసుకుంటే అయిపోయింది కదా అని ఎప్పుడైతే మీరు బుక్ చేస్తారో అప్పుడు మీరు 1:2 అనే రిస్క్ వాడు ఫెయిల్ అయినట్టే. ఖచ్చితంగా కాల్ సక్సెస్ అయితే 2 పాయింట్స్ రావాలి, ఫెయిల్ అయితే రూపాయి పోయింది, ఏం కాదు, నథింగ్ టు వరీ. ఇక అప్పటికీ ఎమోషన్స్ ఉంటే సిస్టమ్ ఆర్డర్ పెట్టండి, క్లోజ్ చేయండి, దాట్స్ ఇట్. ఓకే, చాలామంది ఇక్కడ కూడా ఫెయిల్ అవుతుంటారు. రైట్, నెక్స్ట్ పర్సనల్ ఎమోషన్స్. సో పర్సనల్ ఎమోషన్స్ అంటే నథింగ్ గైస్, హ్యాపీ, సాడ్, ఫియర్, గ్రీడీ, ఇవన్నీ పర్సనల్ ఎమోషన్స్ ఉంటాయి. ఆశ, ఎక్కువ అత్యాసపడటం, రోజు 1000 రూపీస్ వస్తే చాలా అనుకునేటోళ్ళు చాలా తక్కువ ఉంది మార్కెట్లో. రోజు 1000 రూపీస్, రోజు 10,000 రావాలని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు మార్కెట్లో. వీళ్ళు తక్కువ ఉంటారు, వీళ్ళు ఎక్కువ ఉంటారు. బట్ ఎవరు సక్సెస్ అవుతారు గైస్ చెప్పనా గైస్? వీళ్ళు సక్సెస్ అవుతారు గైస్, వీళ్ళు సక్సెస్ కాదు. ఎందుకంటే వీళ్ళకి ఆశ లేదు. ఒక జాబ్ లాగా, ఒక డ్యూటీ లాగా చేస్తారు, ఒక 1000 రూపాయలు వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. బట్ ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ లాస్ అయినా సరే మీకు తక్కువ లాస్ అవుతారు, మీరు లాస్ అయితే హ్యూజ్ లాస్ అవుతారు. సో అందుకోసమే గైస్ ఎప్పుడైనా ఎక్కువ అత్యాసపడద్దు, ఒక జాబ్ లాగా చేయండి. ట్రేడింగ్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడింగ్లో నాకు తెలిసి 80% జాబ్ లేని వాళ్ళు, లేకుంటే ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ సంపాదించుకోవాలా అనుకున్న వాళ్ళు వస్తుంటారు. రిమైనింగ్ 20% ఏంటంటే వాళ్ళకి బాగా అమౌంట్ ఉన్నాయి, వాళ్ళ పర్సనల్ ఏవో ఇన్కమ్ ట్యాక్స్లో అయ్యి చూపించుకోవడానికి సంథింగ్ చేయాలి, లాస్లో అయినా భరించడానికి రెడీగా ఉంటారు. బట్ రిమైనింగ్ 80% సంపాదించుకోవడానికి వస్తారు. ఈ 20% ఏంటంటే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్లో అయ్యి కవర్ చేసుకోవడానికి చూపించడానికి ఈ పనికి వస్తుంది. 80,000 పీపుల్లో చాలామంది ఆశతో వస్తారు, కానీ ఎప్పుడైతే ఆశతో అత్యాశతో రావద్దు. ఒక జాబ్ లాగా ఫీల్ అయ్యి రండి. మీరు రెగ్యులర్లో రియల్ లైఫ్లో జాబ్ చేస్తే డైలీ ఒక 1000 రూపీస్ వస్తుంది అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ 1000 ఇక్కడ వచ్చేటట్టు ట్రై చేయండి. దాంట్లో 500 వస్తుంది అనుకోండి, ఆ 500 ఇక్కడ వచ్చేటట్టు ట్రై చేయండి. అంతేగాని ఇక్కడ 1000 వస్తుంది కదా, జాబ్లో 1000 వస్తుంది, నాకు జాబ్లో 1000 వస్తుంది, నాకు ఇది 1000 కాదు 10,000 కావాలంటే మాత్రం అమౌంట్ మీరు చాలా లాస్ పడడానికి ఛాన్స్ ఉంటుంది. గుర్తుంచుకోండి రైట్. పర్సనల్ ఎమోషన్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, రైట్. సో ఎర్లీ మార్నింగ్ మీరు లేచి మీకు ఇష్టమైన పనులు చేయండి, నథింగ్ బట్ యోగా కానీ, వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, సాంగ్స్ వింటాం కానీ, ఇట్లాంటివన్నీ మీరు చేస్తే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. హ్యాపీగా మీరు 9:15కి ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకొకటి, ఏదన్నా మీరు రియల్ లైఫ్లో హరీబరీ ఉండటం కానీ, ఇంట్లో ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఇంట్లో ఏదైనా చికాకు ఉన్నా సరే, ఆ రోజు ట్రేడింగ్ వదిలేసేయండి. సో కోపంతో కానీ, బాధతో కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు చేస్తే మాత్రం ఎక్కువ అమౌంట్ పోవడానికి లాస్ట్ ఛాన్స్ ఉంటుంది. సో అది తగ్గించుకోవడానికి, మైండ్ ఫ్రీగా ఉండడానికి యోగా ఈజ్ ద బెస్ట్ ఛాన్స్. మీరు ఎక్కడికి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఇంట్లో కూర్చొని హాఫ్ అన్ అవర్ 1 అవర్ ప్రశాంతంగా యోగాసనం వేసుకోండి, హ్యాపీగా ఉంటుంది. రియల్ లైఫ్ కూడా పనికొస్తుంది, మీ పర్సనల్ లైఫ్కి, షేర్ మార్కెట్కే కాదు రియల్ లైఫ్ కూడా పనిచేస్తుంది. ఎస్పెషల్లీ ఈ కరోనా టైంలో
హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. డూ యోగా, ప్రాక్టీస్ యోగా. యోగా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీరు యోగా ట్రైనర్ దగ్గర నేర్చుకోండి, లేదంటే మీరు యూట్యూబ్స్ ఇట్లాంటివి ఫాలో. నాకు తెలిసి యూట్యూబ్స్ కన్నా ఒక యోగా ఇన్స్ట్రక్టర్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే సిస్టమేటిక్గా మీరు యోగా అనేది చేస్తారు డైలీ. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ చేస్తారు, రేపు చేస్తారు, ఎల్లుండి క్లాస్ లా ఫీల్ కాకుండా ఆ యూట్యూబ్ కదా రేపు చేయొచ్చు, ఎల్లుండి చేయొచ్చు అని చెప్పి ఇట్లా పెండింగ్ పడిపోతుంటుంది. అదే మీకు ఒక ట్రైనర్ ఉంటే, ఒక ట్రైనర్ దగ్గర ఇన్స్ట్రక్టర్ దగ్గర నేర్చుకుంటుంటే అతను డైలీ క్లాసెస్ చెప్తారు కాబట్టి మీరు డైలీ క్లాస్ పోవద్దనే ఉద్దేశంతో హ్యాపీగా నేర్చుకుంటుంటారు. అది మీ ప్లాన్ చేసుకోండి. సాంగ్స్ వింటాం, మీకు ఇష్టమైన డ్యాన్స్ వేయటం. ఓకే, పొద్దున్నే లేచి వీలుంటే ఒక 5 నిమిషాలు, ఒక 5 మినిట్స్ సెల్ఫ్గా బాగా నవ్వండి గట్టిగా. ఇట్లాంటి అన్ని ఎమోషన్స్ తగ్గించుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది కదా. మీ రియల్ లైఫ్లో కూడా యూస్ఫుల్ అవుతుంది. నేను చెప్పేది ఏంటంటే షేర్ మార్కెట్ అని కాదు, రియల్ లైఫ్లో కూడా మీ హెల్త్కి యూస్ఫుల్ ఏంటంటే డైలీ 1 అవర్ మీ హెల్త్ కోసం కేటాయించింది. సింపుల్, డైలీ 1 అవర్. 1 అవర్లో మీరు టైం సెట్ చేసుకోండి. యోగాకి ఎంత టైం, వాకింగ్ ఎంత టైం, ఇలాంటి జాగింగ్కి, ఇలాంటి సాంగ్స్ ఏంటంటే ఏదన్నా యాక్టివిటీస్ మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అది చేసుకోండి. రైట్. సో యోగా ప్రాక్టీస్ చేయండి, సాంగ్స్ కానీ ఇట్లాంటివన్నీ. మైండ్ ఎప్పుడు పీస్ఫుల్గా ఉండేది చూసుకోండి. యోగాలో మీకు నేర్పించేదంటే ఎలా కంట్రోల్ చేయాలనేది నేర్పిస్తుంటారు జనరల్గా. శ్వాస మీద ధ్యాస అంటారు కదా, ఆ శ్వాస మీద ధ్యాసని ఎలా కంట్రోల్ చేయాలనేది మేము. సో అవి మీరు నేర్చుకుంటే ఆ టెక్నిక్స్ అన్ని షేర్ మార్కెట్లో కూడా కంట్రోల్ చేసుకోవడానికి పనికి వస్తాయి. ఓకే, యోగా ప్రాక్టీస్ చేయండి, యోగా నేర్చుకోండి. రైట్. నెక్స్ట్ లాస్ట్ వన్, కామన్ సెన్స్. ఇది లాస్ట్ వన్ కాదు గైస్, ఇదే అసలు మొత్తానికి 4 పాయింట్స్కి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు ఎప్పుడు ట్రైనింగ్ చేయాలనుకున్నా, ఏది కొత్త విషయం నేర్చుకోవాలనుకున్నా, ఎనీథింగ్ రియల్ లైఫ్ అయినా షేర్ మార్కెట్లో అయినా మీరు కొత్తది నేర్చుకోవాలంటే ఫస్ట్ యూజ్ కామన్ సెన్స్. ఎవడో చెప్పాడు, ఏదో చెప్పాడని చెప్పేసి గుడ్డిగా ఫాలో అయిపోయి మీరు మాత్రం ఎక్కువ లాస్ కావద్దు. అతను చెప్తున్నది మ్యాజిక్కా లాజిక్కా? యూజ్ కామన్ సెన్స్. కామన్ సెన్స్ వాడండి. మ్యాజిక్ చెప్పటం వాళ్ళని ఎప్పుడు నమ్మొద్దు. మనం ఒకసారి మ్యాజిక్లో పడ్డామంటే మన అమౌంట్ అంతా అట్లే మ్యాజిక్గా వెళ్ళిపోతుంది. మనకి 1 lakh పోయినా సరే 1 lakh పోయే వరకు మనకు తెలియదు, మ్యాజిక్గా పోతూనే ఉంటుంది. అదే లాజిక్గా మీరు ఆలోచించి ట్రేడింగ్ చేస్తే, లాజిక్గా ఒకవేళ కొద్దిగా అమౌంట్ పోయినా సరే మీకు నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ బేస్ చేసుకుని నెక్స్ట్ మీరు హ్యాపీగా ట్రేడింగ్ చేసుకోవచ్చు. రైట్. యూజ్ కామన్ సెన్స్. ప్రతి విషయానికి మీకు సెల్ఫ్గా క్వశ్చన్ వేసుకోండి. ఒక యూట్యూబర్ నాకు ఈరోజు 10,000 వచ్చినాయి అని చెప్తారు. అసలు అతను ఏం ట్రేడ్ పెట్టాడు, ఎక్కడ పెట్టారు, ఏ టైంలో పెట్టాడు, అది నిజమా లేదా, చార్ట్స్లో నిజం ఉందా లేదా అది మీరు చెక్ చేసుకోవాలి. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. కామన్ సెన్స్. అతను చెప్పాడు అని చెప్పేసి వెంటనే అతనికి మెసేజ్ కొట్టేసి, ఫోన్ చేసేసి నాకు కాల్స్ ఇవ్వండి, పర్ మంత్ ఇంత అని, లేదంటే నాకు ట్రైనింగ్ ఇవ్వండి, ఇవన్నీ వద్దు గైస్. ఒకవేళ మీరు రీసెర్చ్లో అతను చెప్పింది రియల్ అనుకుంటే ఒక 10 days లేదంటే 1 month ఫాలో అయ్యి అతను చెప్పేది జెన్యూనిటీ అనిపిస్తే అప్పుడు మీరు అతని దగ్గర ట్రైనింగ్ కానీ కాల్స్ కానీ మీ ఇష్టం తీసుకోవచ్చు. నో ప్రాబ్లం. బట్ మీరు చెక్ చేసుకోవాలి అది. సో మార్కెట్లో, షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకు ఉండాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే కామన్ సెన్స్. ఈ కామన్ సెన్స్ వల్ల మీకు చాలా ప్రాఫిట్స్ ఉంటాయి. మీరు బై చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టాక్ బై చేయాలంటే కామన్ సెన్స్ వాడండి. వైఎస్ ఎక్కడో చూసుకోండి లొకేషన్. యూజ్ జస్ట్ కామన్ సెన్స్.
ఓకే, నేను అనౌన్స్ చేసుకున్నాను, ఇక్కడ మార్కెట్ ఇట్లా ఉంది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ బయర్స్ ఉన్నారు, కొద్దిగా మార్కెట్ పైకి తీసుకుంటుంది, ఇక్కడ బయర్స్ ఉన్నారు. దట్స్ ఇట్. యూజ్ కామన్ సెన్స్. డైరెక్ట్గా మీరు ఇక్కడ బై చేస్తారు, ఇక్కడ స్టాప్ ఆఫ్ పెట్టుకుంటారు, మీరు రిస్క్ ఇవ్వకుండా. రైట్. సో షేర్ మార్కెట్లో మీరు ఈ ఎమోషన్స్ అనేది కంట్రోల్ చేసుకోవాలంటే ఈ 5 పాయింట్స్ మీరు ప్రాక్టీస్ చేయండి, రియల్ లైఫ్లో ప్రాక్టీస్ చేయండి, రియల్ లైఫ్ కూడా పనికొస్తుంది. సో క్యాపిటల్ ఎమోషన్స్ అంటే ఓన్లీ షేర్ మార్కెట్లోనే కాదు గైస్, ఫైనాన్షియల్ రియల్ లైఫ్ కూడా పనికొస్తుంది. ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు కొనాలనుకుంటున్నారు, ఒక టీవీ కొనాలనుకుంటున్నారు, ఆ టీవీకి సరిపోను డబ్బు మీకు ఒక 20,000 ఉంది మీ దగ్గర క్యాష్. మీరు షాప్కి వెళ్ళారు, షాప్కి వెళ్ళినాక రకరకాల టీవీలు చూశారు, ఒకదాని మించిన ఒకటి, ఒకదాని మించిన ఒకటి. ఎందుకంటే ఎంత డబ్బులు పెడితే అంత మంచి టీవీ, అంత ఏంటది ఆప్షన్స్ వస్తుంటాయి. బట్ మీ దగ్గర ఉన్న 20,000, మీకు ఏం కావాలో ఆప్షన్స్, ఎంత అప్డేటెడ్ సిస్టమ్ కావాలో, ఐ మీన్ టీవీ కావాలో, ఆ సిస్టమ్ వరకు తీసుకొని బయటకు రావాలి. మీరు పోయింది 20,000తో మీరు షాప్లోకి ఎంట్రీ అయ్యారు, అక్కడికి పోయినాక ఏదో వేరే టీవీ అది చూసి టెంప్ట్ అయ్యి ఒక 30,000 పెట్టి ఇంటికి తీసుకొచ్చుకున్నారు టీవీ. ఈ 10,000 మీరు అప్పు తీసుకున్నట్టే. ఈ అప్పు తీర్చడానికి మళ్ళీ మీ పర్సనల్ లైఫ్లో నుంచి తీస్తూ యాడ్ చేస్తూ ఉండాలి. కట్టకపోతే ఇంట్రెస్ట్. సో క్యాపిటల్ ఎమోషన్స్ అనేది రియల్ లైఫ్లో పనిచేస్తుంది. లెర్నింగ్ ఎమోషన్స్ కానీ, క్యాపిటల్ ఎమోషన్స్ కానీ, ఇవన్నీ మీకు రియల్ లైఫ్ కూడా పనికొస్తుంది. పర్సనల్ ఎమోషన్స్ కానీ కంట్రోల్ చేసుకోవాలి, ఎమోషన్స్ అనేది కంట్రోల్ చేసుకోవాలి. ఇవన్నీ టెక్నిక్స్ గైస్, అన్ని టెక్నిక్స్. ఇప్పుడు నేను చెప్పింది అన్ని టెక్నిక్స్. ఈ టెక్నిక్స్ ఫాలో అవుతూ మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు మాత్రమే సక్సెస్ ఉంటుంది. లేదంటే మీరు షేర్ మార్కెట్లో సక్సెస్ కాలేరు, ఎక్కువ హ్యూజ్ లాస్ అవుతారు. గుర్తుంచుకోండి. అట్లీస్ట్ మీరు ఈ ఫాలో అయితే మీకు హ్యూజ్ ప్రాఫిట్స్ రాకపోయినా సరే, హ్యూజ్ లాస్ అయితే రాదు కదా. ప్రాఫిట్స్ రాకపోయినా సరే హ్యూజ్ లాస్ అయితే రాదు. సో ఆ లాస్ రాకపోవడం అనేది నథింగ్ బట్ మనం సేవ్ చేసుకుంటాం డబ్బులు. హ్యాపీగా దాన్ని బేస్ చేసుకొని మీరు దాన్ని ఒక 2 years 3 years కంటిన్యూ చేసుకుంటుంటే ఖచ్చితంగా ప్రాఫిట్స్ వస్తుంది. ఓకే, మార్కెట్లో ఎస్పెషల్లీ బిగినర్స్ గైస్ నేను చెప్పేది ఇదంతా. 3 years 4 years 5 years 6 years ఉన్న గైస్కి ఆల్రెడీ అన్నీ తెలుసు ఆల్మోస్ట్. నేను జస్ట్ నేమ్స్ డిఫరెంట్ పెట్టుండొచ్చు, బట్ వాళ్ళకి ఎన్ని ఎమోషన్స్ ఎక్కడైతే కంట్రోల్ చేసుకొని తెలుసుంటాయి, మ్యాక్సిమం తెలుసుంటాయి. తెలియకపోతే నేర్చుకోవాలి. ఓకేనా? సో ఈ కాన్సెప్ట్ మీకు నచ్చింది అనుకుంటాను. ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలని నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, తక్కువ అమౌంట్తో ఎక్కువ లాభాలు వచ్చేటట్టు చూసుకోండి. రైట్? ఓకే గైస్, థ్యాంక్ యూ.